హాయ్ వివర్స్, మనం వచ్చేసి తమిళనాడు గవర్నమెంట్ తెలుగు మీడియము సోషల్ సైన్స్ చూస్తూ ఉన్నాము. సాంఘిక శాస్త్రము ఆవిష్కరణము అనేటువంటి పాఠము. ఆవిష్కరణలు తర్వాత వచ్చేసి ఒక్కొక్కరు ఏ విధమైనటువంటి ఆవిష్కరణలు కనిపెట్టారు అనేటువంటి దాని గురించి టర్మ్ 2లో వచ్చేసి మనం చూడబోతున్నాము. ఖాళీలని పూరించండి. మొట్టమొదట నిప్పును కనుగొన్నది ఎవరు? ఆదిమానవుడు. ఆదిమానవుడు కొండలపై నుండి పెద్ద గుండ్రని రాళ్ళు దొర్లుకుంటూ రావడాన్ని చూసి చక్రాన్ని కనుగొన్నాడు. దూరదర్శిని కనిపెట్టిన వారు జాన్ బయర్డ్. నెక్స్ట్ వచ్చేసి జేసీ బోస్ పరిశోధన నిలయము అనేటువంటి సంస్థను నెలకొల్పారు. ఇక్కడ వచ్చేసి జతపరచండి. చూడండి, మడకని కనిపెట్టింది వ్యవసాయ పరికరము. మడక అంటే వ్యవసాయ పరికరము. తర్వాత వచ్చేసి చెక్కుముకి రాళ్ళు వచ్చేసి నిప్పును కనుక్కున్నారు. తర్వాత విద్యుత్ బల్బును వచ్చేసి థామస్ ఆల్వా ఎడిసన్ కనుక్కున్నారు. విమానాన్ని రైట్ సోదరులు కనుక్కున్నారు. ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి. ఆదిమానవుడు ఏ విధంగా నిప్పును కనుగొన్నాడు? ఆదిమానవుడు అడవిలో తిరిగేటప్పుడు వెదుర్లు ఒకదానితో ఒకటి రాపిడికి గురై నిప్పురవ్వలు రావడం గమనించాడనమాట. ఆ నిప్పురవ్వల వల్ల ఎండినటువంటి ఆకులు పుల్లలు మండడం చూశాడు. భయంతో పరిగెత్తాడు. నిప్పు ఆగిన తర్వాత ఆ మంటలో కాలిపోయినటువంటి జంతువుల మాంసాన్ని తిన్నాడు. తర్వాత చెకుముకి అనేటువంటి ఒక రకమైనటువంటి రాళ్లను ఒకదానితో ఒకటి రాపిడి చేసి సరైనప్పుడు నిప్పురవ్వను రావడము కనుగొన్నాడనమాట. ఈ విధంగా వచ్చేసి నిప్పును అనేటువంటిది కనుక్కోవడం జరిగింది. మడక కనిపెట్టడానికి ముందు నేల దున్నడానికి ఆదిమానవుడు ఏ వస్తువుల్ని వాడాడు? నేలను బాగా గెలకడానికి, తర్వాత వచ్చేసి మొదట్లో పదునైనటువంటి రాళ్లను, జంతువుల ఎముకల్ని వాడాడు. తర్వాత చెట్ల నుండి దొరికేటువంటి వంగిన కొయ్యల్ని దున్నడానికి వాడాడు. రాను రాను కుక్క, గుర్రము, గాడిద, ఆవు మొదలైనటువంటి జంతువుల్ని మచ్చిక చేసుకొని దాన్ని ఈ మడకను వాటికి కట్టి దున్నడము ప్రారంభించాడు. సులభంగా దున్నడము తెలుసుకున్నాడు అనమాట. మానవుడు తయారు చేసినటువంటి మొట్టమొదటి వ్యవసాయ పరికరం వచ్చేసి మరక. ఇనుమును కనుగొన్న తర్వాత కొయ్యతో దాన్ని జత చేసి బాగా లోతుగా సులభంగా దున్నడం అనేటువంటి తెలుసుకున్నాడు. ఈ సులభ పరికరమే మడక. ఈ మడక వ్యవసాయ ఉత్పత్తి ప్రారంభించడానికి దోహదపడింది. ప్రస్తుతం ఆధునిక యంత్రాలు వచ్చేసి సహాయంతో వ్యవసాయ రంగంలో ఎంతగానో అభివృద్ధి చెంది స్వయం సమృద్ధిని సాధిస్తున్నాము. సో ఆ కాలంలో మొట్టమొదట ఈ యొక్క మడకని కనుగొన్నాడనమాట ఆదిమానవుడు. ఆ తర్వాత చక్రం ఏ విధంగా కనుగొనబడింది? ఆదిమానవులు తాము వేటాడినటువంటి జంతువుల్ని తమ నివాస స్థలాలకు తీసుకుపోవడానికి మొదట్లో చాలా కష్టపడేవారనమాట. తీగలతో కట్టి లాక్కొని వెళ్ళేవారు. రాను రాను కొయ్యల్ని ఒకదాని ప్రక్కన ఒకటి వరుసగా పేర్చి దానిపైన వస్తువుల్ని ఉంచి దొర్లించుకుంటూ వెళ్ళారనమాట. ఎగువ ప్రాంతాల నుండి కొండలపై నుండి గుండ్రముగా ఉన్నటువంటి రాళ్ళు దొర్లుకుంటూ రావడము గమనించాడు. దీన్ని ఆధారంగా చేసుకుని చక్రాన్ని తయారు చేసుకున్నాడు. రాను రాను తాను అవసరాలకు తగినట్లుగా రకరకాల చక్రాలని తయారు చేసుకున్నాడు. చక్రం మధ్య ఏర్పాటు చేసిన రంధ్రాల్లో ఒక కొయ్యను ఇరుసులుగా అమర్చి చక్రాన్ని దొర్లేటట్టు తయారు చేసుకున్నాడు అనమాట. తర్వాత కుక్క, గాడిద, గుర్రము, ఎద్దు మొదలైనటువంటి జంతువులను ఉపయోగించి బండ్లను లాగించాడు అనమాట. ఈ విధంగా వచ్చేసి చక్రాన్ని కనుక్కోవడం జరిగింది. జగదీష్ చంద్రబోస్ విద్యార్థులకు ఏమని సలహా ఇచ్చారు? జగదీష్ చంద్రబోస్ విద్యార్థులకు నిజమైనటువంటి విద్యార్థి డబ్బు కోసము, పదవి కోసము పాకులాడకుండా విజ్ఞాన అన్వేషణలో ఉత్సాహాన్ని కలిగి ఉంటాడు అని సలహా ఇచ్చారు.